మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే ఒకే కిస్తీలో ఒక సంవత్సరం లోపే మాకింకా అంటే 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మేము 5 ఏళ్ళు లాగలే, కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు లాగలే, సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు లాగలే. 1 ఇయర్ లోపల ఆయన సంవత్సరం లోపలే 22,000 కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు. కానీ 2 ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు 10 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ, ఒక సంవత్సరంలో 22,000 కోట్లు ఎక్కడ? మళ్ళీ చెప్తున్నా, సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పోడా? తెలంగాణ రైతులకు మాట ఇచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన కేసీఆర్ గొప్పోడా? అక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ మాట చెప్పాలనే ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలి, తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ 10 ఏళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్. ఇక్కడ 22,000 కోట్లు, అక్కడ 20,000 కోట్లు. 10 ఏళ్ళు ఎక్కడ, 1 ఇయర్ ఎక్కడ? అంటే సభలో కేసీఆర్ సభలో దాన్ని రాంగ్ సిగ్నల్ ఇచ్చే ప్రక్రియలోనే ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో కల్పితాలు లేవు కదా, ఇది తెలంగాణ రైతులు గమనించాలని మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని ఆలోచించేయండి అని నేను కోరుతున్నాను. ఈరోజు బియ్యం మీద 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ 1 ఎకరాకు ఒక 30 సంచులు అయినాయి అనుకోండి, సంచికి 500 వేసుకున్నా 15,000. 2 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాల్లో వేసుకుంటే 30,000, 5 ఎకరాల్లో వేసుకుంటే 70,000. అంటే మీరు ఆలోచన చేయాలి, రైతులు కూడా, తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. వరి వేసుకున్న వాళ్లకు బియ్యం మీద ఎక్స్ట్రా 500 రూపాయలు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో, అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కానివ్వండి, లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి, ఈ రోజున సన్న బియ్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు ప్రజలు. ఎందుకు? సన్న బియ్యం అన్న మాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇది నిజమే, మాది మేమేం గొప్పలు చెప్పుకుంటలేము, వాస్తవాలు కొంత మీడియా ద్వారా మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నా. సన్న బియ్యం వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. $500 ఎక్స్ట్రా ఏదైతే రైతుకి ఇస్తున్నామో, అంటే 5 ఎకరాల రైతుకి బోనస్ ఒక 75,000 వస్తున్నాయి అంటే అది హ్యాపీ కదా వాళ్ళకి. అది ఓకే, నువ్వు ఏది రైతు ఎకరానికి 5,000 అంటున్నావు కదా, 5 ఎకరాలకు 5 ఎకరానికి 5,000 చొప్పున అన్నా కూడా అది 25,000. కానీ మేము ఇచ్చే 500 రూపాయలతోటి 50,000 ఎక్స్ట్రా వస్తుంది. ఇది గొప్పతనమా, అది గొప్పతనమా? ఇప్పుడు
అంటే సంచి మీద 50,000 ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల 5 ఎకరాలకు 75,000, 1 ఎకరానికి 15,000, 2 ఎకరాలకు 30,000. ఇది రైతులు కూడా గమనించాలి అని మీడియా ద్వారా కోరుతున్నాను. ఇంకో మాట